హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ప్రాపర్టీస్. అలాగే మనకి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారి మన ఆకునూరు విలేజ్ లో ఉన్నాం. ఇది 45 acres గేటెడ్ కంపెనీ ప్రాజెక్ట్ లో ఉన్నాం. యాక్చువల్గా ఇది ఫేజ్ 1 గా 25 acres లాంచ్ అయింది అనమాట. ఇట్లా ఆల్రెడీ లాంచ్ అయ్యి కేవలం ఒక 4 days అవుతుంది. ఇవాళ 22న సైట్ మేళ కస్టమర్ సైట్ మేళ జరిగింది. ఆల్రెడీ ఇందులో ఒక 50 నుంచి 60 ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇందులో అలాగే మనతో పాటు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ లో సీజీఎం గారు అయిన సామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. అసలుకి ఇందులో సింప్లెక్స్ హౌస్ అయితే ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే ఎస్ఎఫ్టీ ఎంత, వాటి డీటెయిల్స్ కోసం మన కంపెనీలో సీజీఎం గారు అయిన సామూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్చువల్గా ఇందులో ఇండిపెండెంట్ హౌస్ ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు, అలాగే ఎస్ఎఫ్టీ ఎంత? హలో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ దీంట్లో ఆకునూరు వెంచర్ అంటే యాక్చువల్గా మన బెంచ్ సర్కిల్ నుంచి కరెక్ట్గా 25 కిలోమీటర్ల దూరంలో ఆకునూరు అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్కి ఆనుకుని దగ్గర మెయిన్ హైవే నుంచి ఇక్కడ వరకు కూడా 1.5 km ఉంటుంది. దాంట్లో నియర్లీ 45 to 50 acres మేము ఎక్వైర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 25 acres రిలీజ్ చేసి దాంట్లో ఓపెన్ ప్లాట్స్గా మళ్ళీ ఇండిపెండెంట్ హౌసెస్గాను కొంత కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్గా 220 గజాల సైట్లో 1100 ఎస్ఎఫ్టీ తోటి ఒక హౌస్ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 220 గజాలు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్తో ఉన్నాయి. అయితే వీటి కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్లో మనం పెట్టడం జరిగింది. 183 గజాల్లోనే ఈ కాస్ట్ పెట్టాం. వేరే చోట అక్కడ 220 గజాల సైట్లోనే మరి చాలా తక్కువ రేటు 49 లక్షల రూపాయల్లోనే అక్కడ మనం ఒక హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మరి ఈస్ట్ ఫేస్కి వచ్చేటప్పటికి 55 లక్షల్లోనే ఈస్ట్ ఫేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 1100 ఎస్ఎఫ్టీ 220 గజాల సైట్. అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా పెద్దది. ఎదరా కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మంచి బాగా ప్లేస్ రావటానికి మరి కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి దానికి, ఆ ప్లాట్కి. అంచేది ఏ వ్యక్తి అయితే మనం ముందుగా ఈ ప్లాట్ బుక్ చేసుకుంటాడో ఆ వ్యక్తి బెనిఫిట్ పొందినట్టుగా అవుతుంది కనుక మరి మంచి ప్రాజెక్టు బ్రహ్మరా టౌన్షిప్ అనేది బ్రాండెడ్ కనుక దాంట్లో తీసుకుంటే ఈ ప్లాట్ తీసుకుంటే మరి గేటెడ్ కమ్యూనిటీ కనుక అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా బ్రహ్మరా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసు కనుక దాన్ని దృష్టిలో పెట్టి మీరు అందరూ కూడా మరి దీన్ని టేకప్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇందులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదే ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ అసలు మీరు ఏమేమి పోతున్నారు? అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటే యాక్చువల్గా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మనం అన్నీ కూడా 47 రోడ్లు ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా కాంక్రీట్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము. అలాగే మరి ఎలక్ట్రిసిటీ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మనం డెవలప్ చేస్తాము. దాని దృష్టిలో పెట్టుకుని మన పాత వెంచర్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ టైప్లో డెవలప్మెంట్స్ ఉంటాయి కనుక అందుకనే బ్రహ్మరా అంటే బ్రాండెడ్ అని చెప్పుకుంటాం అనేది జరుగుతుంది కనుక దాని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మరి దీంట్లో టేకప్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా వెంచర్ డెవలప్ చేస్తాం. పార్కులు కానీ అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం కనుక మంచి వెంచర్లో ఒక ప్లాట్ తీసుకున్నందుకు ఫీలింగ్ మీకు కలుగుతుంది. మీరు సాటిస్ఫై అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.